చేస్తే ఇవాళ రోజున ఇన్ని రకాల వస్తువుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఏ వస్తువైనా కూడా దానంతటది తయారైంది కాదు, ఎవరో ఒక చైతన్యం కలిగినటువంటి ఒక వ్యక్తి తన బుద్ధిని ఉపయోగించి తయారు చేసినప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడేటటువంటి వస్తువులుగా ఇవన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇంత విస్తారమైనటువంటి ప్రపంచంలో ఇవన్నీ కూడా నియతంగా జరుగుతున్నాయి అనంటే దీని వెనక కూడా ఒక చైతన్యం ఖచ్చితంగా ఉండాల్సిందే అనే విషయాన్ని తప్పకుండా అందరూ ఒప్పుకోవాల్సిందే. అలా మనం ఒప్పుకున్న తర్వాత ఏమైంది అంటే దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక చైతన్యం అనేది ఉంది అని మనకి తెలుస్తోంది. ఆ చైతన్యం ఎవరు? ఆ చైతన్యం కూడా మనలాంటి చైతన్యమేనా, మనలాంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తి కూడా అనంటే అప్పుడు ఆ వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తి అనంటే అప్పుడు ఏమవుతుంది? మనం కూడా వీటన్నింటినీ చేయగలగాలి అని అవుతుంది. మనలాంటి వ్యక్తి కాదు ఆయన, మనకంటే కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళ శక్తికి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని తయారు చేయగలుగుతారు. అందరూ కూడా వాళ్ళ శక్తికి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తారు. ఒక వ్యక్తి ఒక వస్తువుని తయారు చేశాడు, ఆయనకు ఉన్నంత శక్తి ఇంతే కాబట్టి ఇంతే తయారు చేయగలిగాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తూ ఉంటారు. అందులోనూ ఇంత అపారమైనటువంటి విస్తారమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా జరుగుతూ ఉన్నాయి అని అంటే వీటన్నిటినీ కూడా తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క శక్తి ఎంత ఉండాలి అని అంటే అనంతమైనటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. అటువంటి ఆ అనంతమైన శక్తి కలిగిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అంటే ఇదంతా కూడా శాస్త్రముల విషయాన్ని వదిలేసి లౌకికంగా మనం ఆలోచించినప్పుడు కూడా ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు, లేకపోతే ఇవన్నీ కూడా నియమంగా ఇట్లా జరగవు ఎక్కడా కూడా. అదేవిధంగా ఇంకొక విషయం, చిన్న ఉదాహరణ. ఒక సంస్థ ఉన్నది. ఆ ఒక సంస్థలో రకరకాల విభాగాలు ఉంటాయి, రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో ఇంతమంది కావాలి, దీంట్లో ఇంతమంది ఉండాలి, దాంట్లో ఇంతమంది ఉండాలి. ఈ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు, దానికి ఒక హెడ్ ఉంటాడు. వాళ్ళు అందరూ కూడా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళందరిపైన ఒకడు ఉంటాడు. ఆ వీళ్ళందరిపైన ఒకడు ఉంటేనే అప్పుడు ఆ ఒకడు కూడా ఎలా ఉండాలి? వీళ్ళందరినీ నిగ్రహించేటటువంటి శక్తి కలిగేవాడు ఉండాలి. వీళ్ళందరినీ నడిపించేటటువంటి శక్తి ఉన్నవాడు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాడుగా ఉండాలి. అటువంటి వాడు పైనుండి నడిపిస్తూ ఉంటే అప్పుడు ఈ కింద ఉండేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాడు ఒకడు ఉండాలి, పైన అందరికంటే ఒకడు ఉన్నప్పుడు అప్పుడు కింద ఉండే వాళ్ళందరూ కూడా రోజు నియమంగా ఒకే విధంగా అందరూ కూడా పనిచేస్తారు. అంటే అక్కడ నియమాలు ఉంటాయి. ప్రతివాడు ఇప్పుడు రోజు పొద్దున్నే 9ంటికి అందరూ రావాలి, మళ్ళీ 5 వరకు అందరూ పనిచేయాలి, 9 నుంచి 5 వరకు పనిచేయాలి, నెలలో వారంలో ఇన్ని రోజులు పనిచేయాలి, ఇన్ని రోజులు సెలవు తీసుకోవాలి, ఇలా రకరకాల ఏర్పాట్లు ఉంటాయి. అందరూ కూడా తూచా తప్పకుండా ఇదే రకంగా చెయ్యాలి అని అంటే పైన ఒకడు నడిపించేటటువంటి వాడు ఉండాలి. ఆ నడిపించేటటువంటి వ్యక్తి కనుక ఎవరో లేకపోతే అథవా ఉన్న వ్యక్తి సరిగ్గా పట్టించుకోకపోతే ఏమవుతుంది అని అంటే అందరూ కూడా ఒక 4 రోజులు వస్తారు, 9ంటికి వచ్చి వెళ్ళిపోతారు. 9ంటికి వస్తారు, 5 వరకు పనిచేస్తారు. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ అడిగేవాడు ఎవడున్నాడు, 9కే రావాల్సిన పని లేదు, 9:30కి వచ్చినా చాలు అని చెప్పి 9:30కి వస్తారు. ఆ 9:30కి కాదు 10:30కి వచ్చినా పర్వాలేదు. ఆ 9:30 10:30 అవుతుంది, 10:30 11:30 అవుతుంది. అలాగే సాయంకాలం కూడా 5 వరకు ఉండాల్సిన పని లేదు, 4ంటికి వెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పి 4ంటికే వెళ్ళిపోతారు. ఇలా అవ్యవస్థ అయిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేయడం మొదలెడతారు. ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ సరిగ్గా చూసి ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పాడు అని అంటే మళ్ళీ అందరూ కూడా భయపడతారు, అందరూ కూడా సరైనటువంటి మార్గంలో ఉంటారు. కాబట్టి ఒకే వ్యవస్థలో అన్నీ జరగాలి అని అంటే ఆ నడిపించేటటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి. అలా ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, లోకంలో చాలా పెద్ద కంపెనీలు ఉంటాయి. దాంట్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసులు, బ్రాంచులు ఎక్కడెక్కడో ఉంటాయి. ఒక బ్రాంచ్ ఎక్కడో బొంబాయిలో ఉంటుంది, ఒకటి హైదరాబాద్లో ఉంటుంది, ఒకటి ఢిల్లీలో ఉంటుంది. అక్కడక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా నియమంగా ఒకే రకంగా ఉద్యోగానికి వెళ్ళొస్తుంటారు. పొద్దున 10ంటికి వెళ్ళాలి, 5 9 ఏదో ఒక టైం ఉంటుంది, నియతంగా ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైంకి వెళ్తున్నారు, చేసి వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వీడిపైన ఒక అధికారి ఉన్నాడు, వాడిపైన ఒక అధికారి ఉన్నాడు, ఇలా అందరికంటే పైన ఒక అధికారి ఉన్నాడు. మొత్తం ఆ సంస్థ మొత్తానికి అధినేత ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఆయన్ని ఈ సంస్థలో పనిచేసేవాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఇప్పటివరకు వీడు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా కూడా ఏదో ఆయన గురించి విన్నాడే తప్ప ఆయన ప్రత్యక్షంగా చూసింది లేదు. ఆయన మీ సంస్థ యొక్క అధినేత ఎవరు అని అంటే ఏదో పేరు చెప్తాడు, ఆ ఒక ఫలానా వ్యక్తి పేరు చెప్తాడు, ఆయన ఫోటో చూసుంటాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. కానీ వీడిక్కడ నియమంగా పనిచేస్తున్నాడు అని అంటే దానికి ఆయనే కారణం. ఎందుకంటే
వీడిపైన ఉన్నాడు, వీడిపైన ఉండేవాడిని చూసి వీడి పని చేస్తున్నాడు, వీడిపైన ఉండేవాడేమో ఆ పైన ఉండేవాడిని చూసి చేస్తున్నాడు, ఆ పైన ఉండేవాడు ఆ పైన ఉండేవాడు, ఇలా అందరికంటే పైన ఉండేవాడు ఆ వ్యక్తి, ఆ వ్యక్తిని చూసి వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే నేరుగా చూడకపోయినా ఆ వ్యక్తి చూడలేదు, మళ్ళీ చూస్తాడో లేదో కూడా తెలియదు. రిటైర్ అయ్యేంతలోపు ఖచ్చితంగా చూస్తాడో అని కూడా చెప్పడం కుదరదు, చూడకపోవచ్చు. వెళ్తున్నాడు, పనిచేస్తున్నాడు, వస్తున్నాడు, అంతే. కానీ ఇవన్నీ కూడా వ్యవస్థితంగా జరుగుతున్నాయంటే అందరికంటే పైన ఒకడున్నాడు. ఆయన చూడకపోయి ఉండొచ్చు, ఆయన అందరికీ సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరికీ ఆయన కనిపిస్తాడు అని లేకపోవచ్చు. కానీ ఆ పైన ఒక వ్యక్తి ఉన్నాడు అంటేనే ఆ భయంతో కిందవాడు, ఆ కిందవాడు, ఆ కిందవాడు, అందరికంటే కిందవాడి వరకు అందరూ కూడా పనిని చక్కగా చేస్తారు. అదేవిధంగా అందరికంటే పైన ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి వీళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో అన్నీ కూడా ఈ పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా సూర్యచంద్రాదులు ఇవన్నీ కూడా వాట్ల పనులని సరిగ్గా నియమంగా చేస్తాయి. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టే ఈ ప్రపంచంలో అన్నీ కూడా వ్యవస్థితంగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఈశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ విధంగా మనం ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ చివరిగా ఒక విషయం ఏమిటి అనంటే ఈశ్వరుడు లేకపోయినా కూడా ఇదంతా బాగానే నడుస్తుంది, ఈ వ్యవస్థితంగా నడుస్తోంది అనేది ఈశ్వరుడు వల్ల కాదు, ఈశ్వరుడు లేకపోయినా కూడా ఇదంతా నడుస్తుంది అని గనక మనం అంటే అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ కంపెనీలో ఎవరైతే అధినేత ఉన్నాడో ఆయన లేకపోయినా కూడా కంపెనీ అంతా బాగానే నడుస్తుంది అని అన్నట్టు. కానీ అలా ఎక్కడా జరగదు. ఎన్నాళ్ళు నడుస్తుంది? కొన్నాళ్ళు నడుస్తుంది. ఆ చూసుకునేటటువంటి వ్యక్తి ఒకడు లేకపోతే గనక కొన్నాళ్ళు నడుస్తుంది. ఆ తర్వాత ఉద్యోగులు అక్కడ చేసే వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం మొదలెడతారు. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి అది ఎలాగైతే సాధ్యం కాదో ఇక్కడ కూడా భగవంతుడు లేకుండా ఇదంతా నడవడం అనేది సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అయితే ఇంకా దీని మీద రకరకాల ప్రశ్నలు కూడా వస్తాయి. మరి దేవుడు ఉన్నాడంటే ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతోంది, అదేమిటి ఇదేమిటి, నిజంగానే దేవుడు ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పడం అయింది. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది దేనికోసం? దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడానికి. ఇంకా దేవుడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి. అదంతా వేరే విషయం అవుతుంది, అది ఇంకో విషయం అవుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత కావాలంటే మాట్లాడుకోవచ్చు. ముందు అసలు భగవంతుడు ఉన్నాడు అనే దానికి ఇది ప్రమాణం.